హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, రీసెంట్ గా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో మన మెంటర్షిప్ స్టూడెంట్ అరవింద్ టోటల్ గా 231 ర్యాంక్ అండ్ మల్టీజోన్ పరంగా 104th ర్యాంక్ సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది తెలంగాణ గ్రూప్ 1 కి సంబంధించి. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఫామ్ అయిన ఆర్ ఇచ్చిన ఫస్ట్ రిజల్ట్, సో దాంట్లో సార్ ర్యాంక్ పొందడం చాలా గర్వించదగ్గ విషయం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, అ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ హిమ్. సో అరవింద్ ఆల్రెడీ 2000 ఒక 8 to 10 years ఆఫ్ యూపీఎస్సీ జర్నీ ఉంది. తనకి సంబంధించిన 9 attempts ఆఫ్ యూపీఎస్సీ కంప్లీట్ గా అయిపోయి, ఆ 9 attempts లో 2 times యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు రీచ్ అయిపోయిన లాంగ్ ఎక్స్పీరియన్స్. దాంతో పాటు రీసెంట్ గా జరిగిన తెలంగాణలో జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో రిజల్ట్స్ రావడం, గ్రూప్ 4 జాబ్ చేస్తూ ఉండడం అండ్ ఇప్పుడు గ్రూప్ 1 కూడా సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఈ ప్యారలల్ ఎక్స్పీరియన్స్ తో హీ హావ్ ఆల్సో రిటన్ అ ఫేమస్ బుక్. సో ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎథిక్స్ కి సంబంధించింది. సో ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇలాగా టోటల్ గా యాజ్ ఎ క్యాండిడేట్ గా కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ బుక్ రాసిన ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఫైనల్ గా వీటన్నిటిని దాటుకొని ఒక గ్రూప్ 1 పోస్ట్ ని అధిరోహించడం జరుగుతుంది. సో అలాంటి ఒక యునిక్ పర్సనాలిటీకి సంబంధించిన ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీ అందరికి చాలా చాలా నచ్చుతుంది అండ్ అలాగే తన ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు చాలా మోటివేట్ చేస్తాయి అని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. హలో అరవింద్. Hello. సో ఎలా అనిపిస్తోంది గ్రూప్ 1? Yeah, I'm happy. At last, some positive result in favor of me యా, after a long period of time. లాంగ్ జర్నీ. Very long journey. అనుకున్నారా ఎప్పుడైనా ఇంత టైం పడుతుంది ఒక సక్సెస్ ని చూడటానికి? అనుకోలేదు, but at the end of the day, God is somewhere. He has been little bit graceful on me. So Yeah. at last, I have exited this ఓకే, with some positive result. సో పాజిటివ్ రిజల్ట్. సో ఫైన్, ఎలా స్టార్ట్ అయింది అంటే లైక్ డైరెక్ట్ అంటే మీరు ఓన్లీ యూపీఎస్సీకే ప్రిపేర్ అవ్వాలనుకున్నారా, లేకపోతే ప్యారలల్ గా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? అండ్ హౌ డిడ్ యూ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫీల్డ్? Actually, by profession, I'm a doctor. So నాకు యూపీఎస్సీ జర్నీ ఇంపార్టెంట్. సో నాకు టీజీపీఎస్సీ అంత నాలెడ్జ్ లేకుండే ఇనిషియల్ నా ఇయర్స్లో 2015-16 14-15 టైంలో. ఓకే, సో ఐ వాస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ యూపీఎస్సీ. కాకపోతే ఆ టైంలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, ఐ హ్యాడ్ అన్ ఎలిజిబిలిటీ టు రైట్, సో ఐ రోట్ ఇట్. కానీ అది కూడా మనకు డ్రాగ్ అయ్యి సమ్వేర్ ఇన్ 2016లో ఫ్యాగన్లో ఇంటర్వ్యూ పెట్టారు రిజల్ట్స్ తర్వాత. సో అది కూడా ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఆ ఇంటర్వ్యూ తర్వాత అప్పటి వరకు కాస్త టీజీపీఎస్సీ ఆ గ్రూప్ 1 మీదే ఫోకస్ ఉండే నాకు. దాని తర్వాత అగైన్ ఐ కంటిన్యూడ్ మై ఆ గ్రూప్ 1 నాకు రిజల్ట్ మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ నాకు రిజల్ట్ పాజిటివ్ రాలేదు. మళ్ళీ యూపీఎస్సీ మీద ఫోకస్ చేశాను. సో ఐ వాజ్ ఇన్ టు ద ఇంటర్వ్యూస్ ఇన్ 18 and 19. సో హ్యూజ్ అప్స్ అండ్ డౌన్స్. హ్యూజ్ అప్స్ అండ్ అంటే ఆల్మోస్ట్ యూపీఎస్ అటెంప్ట్స్ అయిపోయాయి. 2 times ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా స్టిల్ ఒక అవుట్పుట్ రాలేదనేసరికి హ్యూజ్ డిప్రెస్డ్ స్టేట్ లో ఉంటారు. ఆల్మోస్ట్ నాకు సేమ్ ఎక్స్పీరియన్స్, బట్ అయినా దాన్ని తట్టుకొని స్టిల్ యూ కంటిన్యూడ్ విత్ దిస్ గ్రూప్ 1 అండ్ యూ గాట్ దిస్ సక్సెస్. ఆ డిప్రెస్డ్ స్టేజ్ ని ఎలా ఫేస్ చేశారు? ఓన్లీ వన్ థింగ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఐ కుడ్ నాట్ డూ దిస్. ఓకే, సో ఫైనాన్షియల్ గా కానీ హ్యూమన్ రిసోర్స్ పరంగా కానీ మన ఫ్యామిలీ బ్యాకింగ్ ఓకే, దట్ ప్లేడ్ అ క్రూషియల్ రోల్. ఎవరు కూడా ఇంత లాంగ్ సస్టైన్ అవ్వలేరు వితౌట్ హ్యూమన్ రిసోర్స్ బ్యాకింగ్ లేదా ఫైనాన్షియల్ రిసోర్స్ లేకుండా. సో అట్లీస్ట్ ఇన్ దట్ పార్ట్ ఐఎమ్ లక్కీ, సో దట్ ఐ కంటిన్యూడ్ మై ప్రిపరేషన్ వితౌట్ అర్నింగ్. ఓకే, ఫ్రాంక్లీ సేయింగ్ ఈవెన్ టుడే ఐ డి నాట్ గెట్ అ సాలరీ ఫ్రమ్ మై జాబ్. ఓకే, ఈ రోజుకి కూడా నా వైఫ్ సంపాదిస్తుంది. ఓకే, నేను ఈ రోజుకి కూడా ₹1 సంపాదించలేదు. వెరీ త్రూ మై జాబ్ ఐ డి నాట్ ఎర్న్ అ రూపీ టిల్ నౌ. బట్ అంత సపోర్ట్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. అంత సపోర్ట్ ఉంది నాకు. ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. జనరల్ గా లైక్ బ్యాచులర్ గా ఉన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఇది కంటిన్యూ, బట్ పెళ్ళైన తర్వాత కూడా వితౌట్ ఎర్నింగ్ అండ్ అంటే జనరల్ గా ఆ విషయస్ సైకిల్, ఎర్నింగ్ అనే సైకిల్లో ఇరుక్కుపోతాం మనం. ఎస్. అంటే ఇంకా ఏం కంటిన్యూ చేస్తాం, ఫ్యామిలీని సస్టైన్ చేయాలి అంటే పేరెంట్స్ ని అండ్ పర్సనల్ వైఫ్ పిల్లల్ని, అంటే ఇలాంటి స్టేజ్ లో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. బట్ స్టిల్ ఇన్ని రోజులు లాంగ్ జర్నీ చేసి మళ్ళీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వడం సాహసం అనిపించలేదా? యాక్చువల్గా కోవిడ్ ముందు వరకు ఇంటర్వ్యూకి వెళ్ళాను. కోవిడ్ ముందు ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో కోవిడ్ టైంలో యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన తర్వాత నాకు సర్వీస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. అగైన్ ఆ ఇన్స్టిట్యూట్ 1 month నడవలేదు. ఐ హ్యావ్ టు క్లోజ్ ఇట్. సో ఆ పీరియడ్లో ఇంట్లో ఉంటాం తప్ప పెద్ద చేసేది ఏం లేదని అప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఆ కోవిడ్ పీరియడ్లో ప్రిపరేషన్ స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది. అట్ ద సేమ్ టైం నా వైఫ్ కూడా నాకు కంప్లీట్ సపోర్ట్ ఉండేది. తను ఎక్కడ కూడా నా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారో తను అంత సపోర్ట్ చేసింది నాకు నా ప్రిపరేషన్లో. ఎక్కడ కూడా నాకు బర్డెన్ కాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చదివిందంతా నా ఊర్లో ఉండి చదివాను.
మా ఊరు చెప్పదండి, అంత అక్కడే ఉండి చదివాను. నేను అక్కడ లైబ్రరీలో చదివాను, 3 years అక్కడే చదివాను. సో నా ఇంటికి దగ్గర ఉంటుండే లైబ్రరీ. ఇట్ వాజ్ లైక్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ మీ. సో నా ఫ్యామిలీ, నా వైఫ్ అంతా క్లియర్గా సపోర్టింగ్ ఉండే నాకు. అదే సపోర్ట్ కంటిన్యూ అయింది. సో దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ సమ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఎలా? యాక్చువల్గా ఆ ఇన్స్టిట్యూట్ నేను ఆన్లైన్లో స్టార్ట్ చేశాను. ఆన్లైన్ క్లాస్. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను, ప్లస్ విజయనగరంలో కూడా వెళ్ళి పెట్టాను. కానీ అది వర్కౌట్ అవ్వలేదు నాకు. ఆంధ్రప్రదేశ్ విజయనగరంకి వెళ్ళాను, కానీ అది కోవిడ్ సెకండ్ వేవ్. సెకండ్ వేవ్ రాదనుకున్నాను, కానీ సెకండ్ వేవ్ వచ్చింది. ఐ హావ్ టు షట్ ఇట్ డౌన్. ఓకే, మళ్ళీ లోయెస్ట్ స్టేజ్. మళ్ళీ లోయెస్ట్ స్టేజ్. అక్కడ కూడా ఐ లాస్ సమ్ మనీ. అక్కడ కూడా నాకు మళ్ళీ ఫ్యామిలీ బ్యాకింగ్, నా వైఫ్ కూడా ఏమనలేదు. సో అట్లీస్ట్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. కన్సిస్టెన్సీ అంటే లైక్ ఆల్మోస్ట్ 10 years జర్నీ. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఈ కన్సిస్టెన్సీలో అంటే సరే యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయి, ఇంకా మెయిన్ ఫోకస్ గ్రూప్ 1. ఫస్ట్ టైం పోయింది, సెకండ్ టైం పోయింది, మళ్ళీ థర్డ్ టైం. అంటే ఇన్నిసార్లు జరిగి చాలా మంది స్టూడెంట్స్ దే హ్యావ్ లిటరల్లీ స్టాప్ ప్రిపరేషన్, ఇంకా వేస్ట్ వీటిపైన. ఇట్లాంటి స్టేజ్ లో కూడా అంటే సీనియర్స్ గా కంటెంట్ ఉండడం ఒక ఎత్తు, బట్ మీకుండే ఇప్పుడు ఉండే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. అంటే ర్యాంక్ రావాలి, చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని యూనో భూతద్దం పెట్టి చూస్తున్నట్టు, ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు అనాలా, సో వీడి వల్ల కాదు, అనవసరంగా దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాడు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, దాంతోపాటు ఎంతో సంపాదిస్తున్నారు. ఇంత జరిగినా కూడా ఎలా మెయింటైన్ చేసుకోగలిగారు? అండ్ మీరు ఎటువంటి థింగ్స్ ఎదుర్కొన్నారు ముఖ్యంగా సొసైటీ నుంచి? ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి తెలుసు నేను ఏం చేస్తున్నా అనేది. అట్లీస్ట్ ఐఎమ్ ట్రూత్ఫుల్ టు మై సెల్ఫ్. ఎస్, వీడు చదువుతున్నాడు, రిజల్ట్ సెకండరీ థింగ్, వీడు చదువుతున్నాడు అంటే నేను చేయాల్సింది నేను చేస్తున్నా, అది వాళ్ళకి తెలుసు. నా పేరెంట్స్కి అవేర్నెస్ ఎక్కువ ఉంది. మై ఫాదర్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, మై మదర్ చదువుకోకపోయినప్పుడు తనకు కూడా జనరల్ అవేర్నెస్ చాలా ఎక్కువ. సో నేను ఏం చేస్తున్నా అనేది నాకు తెలుసు. రిజల్ట్ ఈజ్ సెకండరీ, కానీ అది బయట వాళ్ళకి అర్థం కాదు, అది ఎవరికి అర్థం కాదు. వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ స్పీక్స్. నువ్వు ఏం చేసావు అనేది సొసైటీకి ఇమ్మెటీరియల్. అది సక్సెస్ వస్తేనే మాట్లాడతారు, లేకుంటే మాట్లాడరు. సో దే టాక్ ఇన్ నెగిటివ్ వే. సో పేరెంటల్ సపోర్ట్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ బ్యాకింగ్, ఇవి రెండు నా అడ్వాంటేజెస్ ఈ జర్నీలో. అట్లీస్ట్ రిజల్ట్ నెగిటివ్ నాకున్నా కానీ ఈ రెండు సపోర్ట్ నాకు ఉండే. ఆ రెండు సపోర్ట్ వల్లే నేను సస్టైన్ అవ్వగలిగాను. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను, నా వైఫ్ కూడా నాకు అంతే ఈక్వల్ గా సపోర్ట్ ఉండే. ఎంతసేపు చదివేవారు రోజు? 6 to 8 hours, నాట్ మోర్ దెన్ దట్. 6 to 8 hours. కొంతమంది అంటుంటారు కదా, నేను చాలాసార్లు పేరెంట్స్ అయినా చాలా మంది నేను చెప్పినాను, బట్ మీ నోటితో వినాలను. రోజుకి 15 గంటలు 16 గంటలు ఇంతసేపు చదివితేనే పాసిబిలిటీ ఉంటుంది, లేకపోతే కష్టము అనే థింగ్స్ ఉంటాయి కదా, ఏమంటారు? ఐ డోంట్ సే ఐ రీడ్ ఫర్ 10 hours a day. 6 to 8 hours కంపల్సరీ చదివేవాడిని. మార్నింగ్ 8కి స్టార్ట్ చేయటం, ఐ టేక్ అ బ్రేక్ 12:31కి బ్రేక్, మధ్యాహ్నం పడుకుంటాను, మళ్ళీ 3-4కి స్టార్ట్ చేసి ఐ విల్ వైండ్ అబౌట్ 8 or 9. 6 to 8 hours, దట్ ఈస్ ద మాక్సిమం ఐ రీడ్. అంతకంటే ఎక్కువ అంటే చదువుతారేమో, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. అంటే హెల్త్ పరంగా కూడా ఇట్స్ నాట్ గుడ్. సో అంటే లైక్ ఏ సబ్జెక్ట్ అంటే లైక్ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా వరీ అయ్యేది కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. మరి మీకంటూ స్పెషల్ గా ఏదైనా స్ట్రాటజీ ఉందా కరెంట్ అఫైర్స్ అప్రోచ్, ఎలా వెళ్ళాలి ముందుకి అన్నట్టు? ఎక్స్క్లూజివ్లీ అంటే ప్రిలిమ్స్ కి చదివేటప్పుడు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని ఒక సోర్స్ కే ఫిక్స్ అవ్వటం. కరెంట్ అఫైర్స్ ఎక్కువ దాన్ని రీసెర్చ్ చేసినట్టు చదవటం వేస్ట్. అది దానికి ఉండే స్కోప్, ఇఫ్ యూ టేక్ ఇన్ టు లుక్ ఇన్ టు ద ప్రిలిమ్స్, 10 marks, 10 to 12 marks. అదే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి తీసుకుంటే 10 to 12 marks, లేదా అట్ ద మ్యాక్స్ 15 marks. ఎంత చేసినా అంతకంటే అది దాటదు. సో కరెంట్ అఫైర్స్ అనేది ఇట్స్ ఓషన్. ఒక చోట వచ్చింది ఇంకో చోట రాదు, ఇంకో చోట వచ్చింది ఇంకో బుక్లో రాదు. సో ఇట్ ఈస్ అ బిగ్ ఓషన్. కన్ఫైనింగ్ టు వన్ సోర్స్ అండ్ రీడింగ్ ఇట్ రిపీటెడ్లీ, బిట్స్ ప్రాక్టీస్ చేయడం అంతే తప్ప కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయడం అయితే వేస్ట్. ఓకే, రీడ్ ఇట్ ఎవ్రీడే, చదవాలి. రీడ్ ఇట్ ఫర్ ½ an hour or 1 hour, దాన్ని రివైజ్ చేయడం. ఒకటే మెటీరియల్, ఎనీథింగ్, అది మీకు ఏది నచ్చితే అది. ఓకే, అది న్యూస్ పేపరే కావచ్చు, లేదా మంత్లీ మ్యాగజైనే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సోర్స్ దాన్ని రిపీటెడ్గా చదవటం. ఏదైనా ఎక్స్ట్రా తెలిస్తే అక్కడ రాసుకోవటం, అంతే తప్ప మల్టిపుల్ సోర్సెస్ అనేది వేస్ట్ ఆఫ్ టైం. బుక్ లిస్ట్ ఏంటంటే మీరు ఫాలో అయిన బుక్ లిస్ట్ అంటే ఎప్పుడు అంటే బిగినర్ ఫస్ట్ ప్రిపరేషన్ జర్నీలోకి దూకితే ఫస్ట్ అడిగేది ఏంటంటే బుక్ లిస్ట్. మీరు ఫాలో అయిన బుక్ లిస్ట్ ఏంటి, ఏం ఫాలో అయ్యారు? మీరు ఆస్పిరెంట్ కి ఇచ్చే సజెషన్, ఎనీ స్పెసిఫిక్ బుక్ లిస్ట్? స్పెసిఫిక్ బుక్ లిస్ట్ ఏం, ఎన్సీఆర్టీస్, అందులో కొన్ని స్పెసిఫిక్ ఎన్సీఆర్టీస్ మస్ట్. అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీకి అయితే నేను ఎప్పుడు ఎక్స్క్లూజివ్గా ఎన్సీఆర్టీస్ చదివేవాడిని. అది నోట్స్ రాసుకునేవాడిని, ఒకటే నోట్స్, అది ఎప్పుడు అదే నోట్స్ చదివేవాడిని. ఎకనామిక్స్ కూడా ఒక 12th standard ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది, బేసిక్ బుక్, అదొకటి. పాలిటీ ఎన్సీఆర్టీ. ఇవి కాకుండా స్టాండర్డ్ బుక్స్ మనకి పాలిటీకి లక్ష్మీకాంత్, ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్ లేదా పిఎంఎఫ్ ఐఏఎస్. నెక్స్ట్ నేను ఎకనామీకి నితిన్ సింఘానియా బుక్ చదివాను. మన కల్చర్లో నితిన్ సింఘానియా బుక్ ఉంటుంది, అదే అతనే
ఎకనామిక్స్ కూడా రాశాను. ఎకనామిక్స్ కూడా ఉంటుంది. చాలా మందికి తెలియదు తెలియదు కానీ ఇట్ ఈస్ అ గుడ్ బుక్. Yeah. అది విన్నాను. ఒకసారి నేను చదివి చూసిన తర్వాత నేను ఆ ఒక్క బుక్కే స్టిక్ అయ్యాను. ఓకే ఈవెన్ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కి కూడా ఓకే నేను ఆ ఒక్క ఇండియన్ ఎకనామిక్ మట్టుగా ఆ ఒక్క బుక్కే నేను ఫిక్స్ అయ్యాను. యూ ఫిక్స్ ఇట్. ఓకే హిస్టరీది నేను ఎప్పుడు కరీం సార్, సీనయ్య సార్ ఆ 2 మెటీరియల్స్ చదివాను. అవి 2 చదివాను. నేను ఇంకా ఎక్స్ట్రా ఏం చదవలేదు. మూమెంట్ కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా తెలుగు అకాడమీ బుక్ చదివాను, బట్ ఇట్ ఈస్ వెరీ వాస్ట్, చాలా వాస్ట్ అనిపించింది. దాన్ని కన్సైన్ చేసి చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. టు ద పాయింట్ మెయిన్స్లో ఎంతగానం రాయగలుగుతామో అంత దాన్ని కన్సైజ్ చేశాను. అది కాకుండా పి నవీన్ రెడ్డి బుక్ ఒకటి చదివాను ఫ్యాక్ట్స్ కోసం. మనకు ఆన్సర్లో ఫ్యాక్ట్స్ రాయకపోతే మార్క్స్ రావు. సో ఆ ఫ్యాక్ట్స్ కోసం అదొక బుక్ ఫాలో అయ్యాను. ఓకే సో మూమెంట్ ఈస్ లైక్ న్యూ థింగ్ ఫర్ అస్. అంటే దానికి ఎందులో నుంచి చేస్తే ఎట్లా వస్తుంది, మన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది ఇట్ ఈస్ ఫస్ట్ టైం కదా, మనకంత క్లారిటీ లేదు. కరీం సార్ బుక్ కూడా చదివాను మూమెంట్ కి. ఓకే అంటే అది ఆన్సర్ కంటెంట్ రాయడానికి కూడా బాగుంటుంది, సో స్ట్రక్చర్గా ఉంటుంది. సో ఈ 3 సోర్సెస్ ఫాలో అయ్యాను మూమెంట్. ఓకే ఈ ఆల్మోస్ట్ ఈ 8 to 10 years ఆఫ్ జర్నీలో మీరు కంటిన్యూగా ప్రిపరేషన్ పైన ఉన్నారా? ఏదైనా బ్యాకప్ ప్లాన్ తో ముందుకెళ్లారా? మధ్యలో ఇంతకుముందు ఇన్స్టిట్యూట్ అన్నట్టు ఇంకేదైనా బ్యాకప్ ప్లాన్ ఉండేనా? కంప్లీట్ గా ఓన్లీ దీనికి డెడికేటెడ్ గా కూర్చున్నారు అంటిల్ యూ గాట్ దిస్ గ్రూప్ 4? నాకు ఒక భయం ఉంటుండే, ఒకసారి నేను డివియేట్ అయితే మళ్ళీ దీనిలోకి రాలేమేమో అని. నాకు ఎక్కడా బ్యాకప్ ప్లాన్ ఏం లేకుండే. నిజంగా నేను ఇంకోటి చేయాలి లేదా అట్లాంటి బ్యాకప్ ప్లాన్ ఏం లేకుండే. సో ఐ వాస్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. ద ఓన్లీ డీవియేషన్ ఐ హ్యాడ్ వాస్ పుట్టింగ్ అన్ ఇన్స్టిట్యూట్. ఓకే అదొక్కటే నేను చేసిన ఫెయిల్యూర్ అది కూడా హార్డ్లీ 3 months నిలవలేదు. సో ఎక్కడ కూడా నేను బ్యాకప్ ప్లాన్ చేయలేదు. సో అది చాలా నెగిటివ్ అంటారు. ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఐ షుడ్ హ్యాడ్ బ్యాకప్ ప్లాన్. సో ఆ ప్లాన్ లేకుండే నాకు బేసిక్ గా. మళ్ళీ నేను నా డాక్టర్ ప్రొఫెషన్ కి వెళ్ళాల్సి ఉండే, కానీ నేను అది చేయలేదు. సో ఐ వాజ్ ఇన్ టు ఇట్. ఒకసారి గ్రూప్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ సమ్ పాజిటివ్ హోప్ దట్ గ్రూప్ 1 ఇంకా అంటే బెటర్ తో నేను ఐ విల్ క్లియర్ అవుట్ అని. బట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే 470 స్టాప్ అయ్యాను. టెస్ట్ సిరీస్ అంటే అంటుంటారు ప్రిలిమ్స్ కి టెస్ట్స్ రాయాలి, మెయిన్స్ కి టెస్ట్స్ రాయాలి. నిజంగా బెనిఫిట్ అవుతాయా టెస్ట్ సిరీస్? మీకేమైనా బెనిఫిట్ అయిందా? లైక్ టెస్ట్ సిరీస్ ఎలా చూడాలి టెస్ట్ సిరీస్ ని? టెస్ట్ సిరీస్ అనేది మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవడానికి. అంటే మనం కొంత కంటెంట్ చదివి ఉంటాం, చదివిన దాన్ని ఎంత రిఫ్లెక్ట్ చేస్తున్నాం అనే దానికి మనకు ఒక టూల్ కావాలి. అది టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ చేయాలి. టెస్ట్ సిరీస్ చేయకుండా మాత్రమే ఉండకూడదు. ఓకే మనము టీజీపీఎస్సీకి వచ్చేసరికి ఏంటంటే టెస్ట్ సిరీసే సోర్స్. మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేవు కాబట్టి ఓకే ఎగ్జామ్స్ జరిగి అట్లీస్ట్ ఓకే వేరే ఎగ్జామ్స్ జరిగాయి, అవి కూడా చేయొచ్చు. ఇప్పుడంటే మనకు ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్ చాలా ఎగ్జామ్స్ జరిగాయి. ప్రిలిమ్స్ మట్టుకైతే ఆ సోర్స్ కూడా ఫాలో అవ్వచ్చు. కానీ మెయిన్స్ కి అయితే మనకు ఎటువంటి ప్రీవియస్ ఇయర్ సోర్సెస్ లేవు కాబట్టి అక్కడ మళ్ళీ మనము మన ఓన్ గా ప్రిపేర్ అవటం. యూపీఎస్సీ అన్ని సబ్జెక్ట్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ యూపీఎస్సీ స్టాండర్డ్ గా తీసుకోవచ్చు, ఎకనామిక్ తీసుకోవచ్చు. ఎక్కడంటే తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, ఇవి మాత్రం మనం ఓన్ గా ప్రిపేర్ అవుతాం. సో ఫైన్. ఇప్పుడు నోట్ మేకింగ్ అంటే చాలా సార్లు స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు నోట్ మేకింగ్ అని. అంటే ఎలా చేయాలి నోట్? యాజ్ ఏ టాపర్, నౌ యు ఆర్ అమాంగ్స్ట్ ద టాపర్, సో నోట్ మేకింగ్ ఇంపార్టెంట్ అండ్ నోట్ మేకింగ్ స్ట్రాటజీ ఎట్లా ఫాలో అవ్వాలి? ఒక బిగినర్ గానీ ఒక సీనియర్ గానీ రాషనల్ స్ట్రాటజీ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అనేది సబ్జెక్ట్ వైజ్ మనకు డిఫర్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని టెక్స్ట్ బుక్ తీసుకుందాం, పి నవీన్ రెడ్డి టెక్స్ట్ బుక్ ఉంది, అది ఆల్రెడీ నోట్స్ లాగానే ఉంటుంది. దానిలో మనం మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి రాసే అంత ఏమి ఉండదు మూమెంట్ కి. అదే మనం తెలుగు అకాడమీ బుక్ చదివినప్పుడు వాస్ట్ కంటెంట్ ఉంటుంది, అది మనం రివైజ్ చేయలేం. అక్కడ ఉన్న దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి కన్సైజ్ గా రాసుకోవడానికి మాత్రం స్కోప్ ఉంది. సో డిపెండింగ్ అపాన్ ద టెక్స్ట్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ చదివేటప్పుడు లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి, దాన్ని మనం ఒక టేబులర్ ఫార్మాట్ లో వేసి అన్ని ఆర్టికల్స్, అన్ని మెంబర్స్ ఎవరు, చైర్మన్ ఎవరు ఉంటారు, ఇట్లా మోడ్ ఆఫ్ ఎలక్షన్, ఇట్లాంటివి టేబులర్ ఫార్మాట్ లో చేసుకుంటే కొంచెం రివైజింగ్ కి ఈజీగా అవుతుంది. సో నోట్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్పీడ్ ఆఫ్ రివిజన్ అనేది పెరుగుతుంది, మనకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అండ్ కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ తక్కువ ఉంటుంది నోట్ మేకింగ్ వల్ల. సో నోట్ మేకింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలి, కంపల్సరీ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది అంటే టైం అనేది ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రివిజన్ అనేది జరగదు. ఆ రివిజన్ జరిగిపోయేసరికి టెన్షన్ వస్తుంది. ఓకే జాగ్రఫీ కూడా అన్ని ఎన్సీఆర్, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ కూడా ఒక గుడ్ థింగ్ ఏంటంటే జాగ్రఫీలో ఆల్మోస్ట్ ఒకటే టాపిక్ అన్ని క్లాసెస్ లో రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్స్ అనేది 7th లో ఉంటుంది, 8th లో ఉంటుంది, 9th లో ఉంటుంది. ఆ సాయిల్ అనే టాపిక్ ను అన్ని క్లాసెస్ లో చదివి ఒకటే నోట్స్ చేసుకోవచ్చు. వెజిటేషన్ కూడా, ఓకే, క్లైమేట్ కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ అన్ని సేమ్ టాపిక్స్ ఉంటాయి. జస్ట్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ ఒక్క టాపిక్ ని అన్ని టెక్స్ట్ బుక్స్ లో చదివి ఒకటే దగ్గర నోట్స్ చేసుకుంటే ఇంకా మళ్ళీ చదవాల్సింది ఉండదు. సో అట్లా జాగ్రఫీకి ఆ స్కోప్ ఉంది.
నెక్స్ట్ ఇప్పుడు నితిన్ సింగ్ అనే బుక్ అనుకోండి, ఇట్ ఈస్ టు ద పాయింట్ ఉంది. అందులో కూడా నీకు ఏదన్నా ఎక్కువ ఎక్సెస్ కంటెంట్ ఉంది తీసేయాలనిపించినప్పుడు నోట్స్ చేసుకుంటాను ఓకే. టాపిక్ వైజ్. అదే ఇటు మనకు ఈ టీజీపీఎస్సీ గ్రూప్ వన్కి ఎంత అవసరం, ఎక్కడెక్కడ అవసరమో అంతవరకు అది నోట్స్ చేసుకున్నాం. సో నోట్స్ అనేది ఉంటే ఏమవుతుందంటే ఎగ్జామ్ ఎండింగ్ లేదా రివిజన్కి ఈజీగా అవుతుంది. అది లేనప్పుడు కొంచెం టెన్షన్ డెవలప్ అవుతుంది, ఎంత మొత్తం రివైజ్ చేయలేం కాబట్టి కంటెంట్. సో ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు నోట్స్ అవసరం లేదు, ఎగ్జామ్ కి చాలా లాంగ్ టైం ఉన్నప్పుడు షుడ్ హ్యావ్ ఎ ప్రీ ప్లాన్ వెల్ ప్లాన్ నోట్స్ డైరెక్ట్ రీప్రొడ్యూస్ చేయొచ్చు, ఏదైతే నోట్స్ లో ఉందో డైరెక్ట్ గా ఇది హెల్ప్ అయ్యేటట్టు చేయొచ్చు. సో వీలైనంత వరకు నోట్ మేకింగ్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ద నెక్స్ట్ థింగ్ అంటే లైక్ ఈ జర్నీ ఉంది కదా, అంటే జనరల్ గా ఏదైనా ఒక సామెత ఉంటుంది, సక్సెస్ అయినోడి కంటే ఫెయిల్ అయినోడి దగ్గర ఎక్కువ నేర్చుకోవచ్చు అని. మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యారు, బట్ మోర్ ఎక్స్పీరియన్స్. ఏవి చెయ్యొద్దు, వాట్ షుడ్ నాట్ బి డన్, ఒక 2 to 3 పాయింట్స్ మీరు ఏం చెయ్యొద్దు స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సలహా. నేను ఇది అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇది వేరే వాళ్ళకి నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చు. ఇట్ ఈస్ సోలీ మై ఓన్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. ఈ ఫీల్డ్లో 4 to 5 years కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది కూడా ఎక్కువే అంటా నేను. ఇప్పుడున్న టెక్నాలజీ మనకి ఇంత జనరేషన్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో, డోంట్ బీ ఇన్ దిస్ ఫీల్డ్ అపార్ట్ ఫ్రమ్ మోర్ దెన్ 4 years. ఓకే. గివ్ యువర్ బెస్ట్ షాట్స్ ఇన్ 4 years అండ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏం చెప్తాను అంటే, టీజీపీఎస్సీనే టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వద్దు. సో ఎందుకంటే మనకి యూపీఎస్సీలో నోటిఫికేషన్ ఎంత కన్సిస్టెంట్గా ఇయర్ ఆన్ ఇయర్ ఉంటుందో అక్కడ ఇట్లా ఉండదు, ఇక్కడ టీజీపీఎస్సీలో ఇట్లా ఉండదు. సో టీజీపీఎస్సీని టార్గెట్ చేస్తూ ప్రిపేర్ అవటం అనేది ఇట్స్ అ బిగ్ గ్యాబుల్. మనకు ఇప్పుడు మన గ్రూప్ అనే చూడండి, 10 years పట్టింది. ఓకే. ఇంకా ఈ రోజుకి 10 years తర్వాత వీ హ్యావ్ సమ్ రిజల్ట్. సో ఇంత లాంగ్ జర్నీలో ఒకటే ఎగ్జామ్ని టార్గెట్ చేస్తూ ఉండడం అనేది ఇట్ ఇస్ నాట్ గుడ్. నెక్స్ట్ నేను ఏది చెప్పానంటే, ఇది నేను సస్టైన్ అయ్యగలిగాను ఎందుకంటే నాకు బ్యాకింగ్ ఉంది కాబట్టి. కానీ అందరికీ ఇది కుదరదు, అసలు కుదరదు ఇది. ఇన్ఫాక్ట్ సేమ్ మీ చెప్పాలంటే నేను ఎప్పుడు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చెప్తుంటాను, నాది కూడా 8 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సేమ్ లైక్ యూ. నీలాగనే యాజ్ వీ నో ఈచ్ అదర్ 2 times ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ అవతల వాళ్ళకి చెప్తూ ఉంటాను. నేను కూడా సేమ్ అట్లాగే టీచింగ్ చేస్తూ ఐ జస్ట్ మేనేజ్ ఇట్. కానీ కంటిన్యూగా ఒక బిగ్గెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అనేది లూజ్ అయిపోతుంది కంట్రీ. అంటే దీనిపైన సంవత్సరాల తరబడి కూర్చొని పేరెంట్స్ ఆర్ గెటింగ్ మోర్ ప్రెషరైజ్డ్. అంటే ఒక ఎక్స్టెంట్ వరకు నేనేమంటే లైక్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో అంటే వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ ఏంటంటే లైక్ యూ హ్యావ్ టు కంప్లీట్ సిలబస్ అంతే, అది 1 year లో కంప్లీట్ చేసేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక 2-3 months గ్యాప్ తీసుకొని ప్రొసీడ్ అయిపోయి వేరే ప్లాన్ తో ఉండాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, అండ్ మీరు కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఐమ్ జస్ట్ సింక్ అవుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ మనం కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు దెన్ యూ క్యాన్ బి ఫీల్డ్ లో ఉండొచ్చు, ఉండి చదవచ్చు. అరే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, మనకు అట్లా కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు మనం ఎక్కడ డ్రాబ్యాక్ అయినాము, ఎక్కడ పోయాము అనేది మనకు తెలుస్తుంది. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024 ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి డౌన్ ద లైన్ 10 years మళ్ళీ నోటిఫికేషన్ వస్తే వాళ్ళకి ఎక్కడ పోయింది, ఎక్కడ రాయాలి అనే దానికి క్లారిటీ ఉండదు, డిఫరెన్స్ అసలు ఏం తెలియదు, క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ మిస్ అయినప్పుడు నెక్స్ట్ అపియరెన్స్ లో మనం క్లియర్ చేస్తామన్న గ్యారంటీ లేదు, హ్యూమన్ రిసోర్స్ వేస్ట్ అనవసరంగా. సో అది చేయకూడదు. ఇది మై ఓన్ పర్సనల్ ఏమంటారు నా ఎక్స్పీరియన్స్ అండ్ నా టేక్ ఆన్ ఇట్ అంతే. అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. మీరు Group 4 కొట్టారు ఆల్రెడీ, Group 4 జాబ్ చేస్తున్నారు, 3 months అయింది ఆల్రెడీ. అండ్ Group 3 కూడా వస్తుంది, కన్ఫర్మ్ వస్తుంది కదా. సో మీరు Group 1 వచ్చింది, Group 3 వచ్చింది, Group 4 వచ్చింది. ఇన్ని రోజులు ఏమీ లేకుండా అలాగే ఉండి ఒకేసారి 3 గవర్నమెంట్ జాబుల్ని పొందారు. సో అండ్ ఆ అనుభూతి ఎలా ఉంది ఒక చిన్న మాటల్లో. అండ్ ఇది ఒకటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ గైడెన్స్, అంటే ఒక స్టూడెంట్ ఇప్పుడు బేసికల్ గా Group 1 కి కావాలి, ఒక గైడెన్స్ కావాలి, ఒక మెంటర్ కావాలి అని చూస్ చేసుకోవాలనుకుంటాడు. చూస్ చేసుకునే ముందు అతను ఏ పారామీటర్స్ ని బ్రెయిన్ లో పెట్టుకోవాలి? ఈ 2 questions. నాకు పర్సనల్ గా ఓకే కొంచెం రిలాక్సింగ్ ఉంది, కానీ ఇప్పుడు కానీ పెద్ద అంటే నాకు ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా 2016లో నాకు వచ్చి ఉంటే ఆ ఎంతూజియాజం, ఆ ఫీల్ వేరే ఉండేది. ఇప్పుడు వచ్చింది ఓకే అట్లా నా హ్యాపీగా లేనని కాదు, కానీ అప్పుడున్న ఆ ఫీల్ ఇప్పుడు మాత్రం లేదు నాకు. 2016లో వచ్చి ఉంటే అది వేరేలాగా ఉండేది, ఇప్పుడు మాత్రం నాకు ఆ ఫీల్ లేదు. అలసిపోయాను. ఐ గాట్ ఇన్ టు ఇట్. ఓకే. నెక్స్ట్ థింగ్, మెంటర్కి వచ్చేసరికి లుక్ అట్ హిమ్ కంటెంట్ వైజ్ గా తను ఎట్లున్నాడు మన మెంటర్ అనేది అది చెక్ చేసుకోవాలి కంపల్సరీ. బ్లైండ్ గా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకూడదు. సో మనము యూపీఎస్సీలో కానీ ఇక్కడ కానీ చదివినప్పుడు మనం ఒక 6 months చదివితే మనకు కొంచెం నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. మనం ఆబ్వియస్ గా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. ఆబ్వియస్ గా వేరే వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. సో కంప్లీట్ గా కోచింగ్ అని కాకుండా సెల్ఫ్ ప్రిపరేషన్, సెల్ఫ్ మోటివేషన్ చాలా అవసరం.
ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా ఎవరు కానీ important. ఎంత ఇయ్యాలో అంతే ఇస్తాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ రాయమంటారు. కానీ మనం ఏం చేయాలి, రాసిన ఆన్సర్ని మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేయాలి, దాని మీద వర్కౌట్ చేయాలి. అది మనం ఎక్కువ టైం చేయాలి. అది చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా వేస్టే కదా. అవును. సో రాసిన ఆన్సర్ అయినా, రాసే ఎగ్జామ్ అయినా, రాసిన తర్వాత మనం రీఎవాల్యుయేషన్ చేయాలి. దాన్ని ఇవాల్యుయేషన్ మన సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనకి ఇంప్రూవ్మెంట్. చాలా మంది అంటుంటారు దే ఆర్ పేయింగ్ ఫర్ టెస్ట్ సిరీస్ బట్ నాట్ గెటింగ్ ఇవాల్యుయేటెడ్. అది వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన దాని మీద వాళ్ళు ఇచ్చిన సపోజ్ మోడల్ ఆన్సర్ కావచ్చు, లేదా ఇంకెవరన్నా మన ఫ్రెండ్స్ ఎవరన్నా వేరే ఆన్సర్ రాసుంటే దాన్ని పెట్టుకొని మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఓకే. చేసినప్పుడే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అట్లా చేయనప్పుడు రాసి వచ్చేది మర్చిపోతే దానివల్ల నో యూస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్. ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. మీరు అంటున్నారు అలసిపోయారని, బట్ అది చూసినప్పుడు గూస్ బంప్స్ అంటారు కదా. ఇంత లాంగ్ జర్నీ, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 3 జాబ్స్ ని క్రాక్ చేశారు ఒకేసారి. న్యూస్ పేపర్ లో చూస్తున్నాం ఒకేసారి 2 జాబ్లు, ఒకేసారి 3 జాబ్లు. సో ఓకే, ఇట్లాంటివి చూస్తున్నాం. ఇట్స్ ఫైనల్ ఎండింగ్ అనేది చాలా, సినిమాలో ఎట్లా సినిమా ఉన్నా ఎండింగ్ అనేది హ్యాపీగా ఉన్నట్టు మీ సినిమాకు రియల్ గా ఒక హ్యాపీ కంక్లూజన్ అనేది వచ్చింది. ఇంకొక నెక్స్ట్ ఛాలెంజ్ ఉంది. ఈ ఫీల్డ్ లో ఎలా మీరు నిలదొక్కుంటారు, ఎలాంటి అచీవ్మెంట్స్ చేస్తారు, ఎలాంటి పబ్లిక్ సర్వీస్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి స్టేజ్ కి వెళ్ళాలి. ఇంకొకసారి ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ దాకా ఏమైనా ట్రై చేస్తారా, ఇంకా ఇక్కడతో ఆపిస్తారా? అసలు చదవనే నో కాల్, నో వే. నేను చదవను. ఓకే, కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.